బాబు ఏడుస్తున్నాడేంటి? రే ఆకాష్, బాబుకు ఫీవర్ వచ్చిందిరా. 104 టెంపరేచర్ ఉంది. మై గాడ్. గౌతమ్, బాబుకి ఫీవర్ వచ్చిందంట. ఇంటికి వెళ్తే చెప్పారు. హడావిడిగా వచ్చాను. ఓ ఓ మా ఏడవకు బుజ్జి, నీకేం కాదు. ఈ మధ్య గీత అనే పిల్లల డాక్టర్ ఒక ఆవిడ మన హాస్పిటల్లో జాయిన్ అయిందిరా. బాబుని అక్కడ చూపిద్దాం రండి. పద. ఏడుస్తున్నాడు. నా బాబు ఏడుస్తున్నాడు. బాబు, నా బాబు ఏడుస్తున్నాడు. బాబు, బాబు. ఏంటమ్మా, ఆ అమ్మాయి ఇంకా స్పృహలోకి రాలేదు. నాకేమో ఆఫీస్కి టైం అవుతుందమ్మా. ఒక పని చేయండి అమ్మా, తను స్పృహలోకి వచ్చాక తన వాళ్ళెవరో కనుక్కొని ఫోన్ చేసి ఆ అమ్మాయిని అప్పచెప్పండి. నేను వెళ్ళాలమ్మా. అలా కాదు సార్, డాక్టర్ గారు వచ్చి చూస్తారు. నైట్ నుంచి ఏ డాక్టరు రాలేదు కదమ్మా. హాస్పిటల్లో నైట్ డ్యూటీ డాక్టర్ ఒక్కరే ఉన్నారండి. ఆయన వేరే ఇంపార్టెంట్ సర్జరీలో ఉన్నారు. ఇప్పుడు ఫ్రీ అయ్యాక కాసేపట్లో రాగానే చూస్తారు. లేదమ్మా, మేం వెళ్ళాలి. కావాలంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను, తీసుకోండి, ఫోన్ చేయండి. డాక్టర్ గారు వస్తే ఆ అమ్మాయిని చూపించండి. తన వాళ్ళెవరో కనుక్కొని అప్పచెప్పండి. సరే సార్, నేను డాక్టర్ గారికి చెప్తాను, మీరు వెళ్ళండి. ఓకే అమ్మా. డాక్టర్ గీత, డాక్టర్ గీత, ఒకసారి ఇలా రండి. బాబుకి జ్వరంగా ఉంది, ఒకసారి చూడండి. తొందరగా చూడండి డాక్టర్, నాకేదో భయంగా ఉంది. నార్మల్ ఫీవరే గౌతమ్, టెన్షన్ పడకు. లేదురా, అహల్య వెళ్ళిపోయిన దగ్గర నుంచి వీడు ఏడుపు ఆపడం లేదు. ఏడ్చి ఏడ్చి వీడికి జ్వరం వచ్చినట్టుంది. ఎప్పుడు చూడు అహల్య అహల్య, దాన్ని పట్టుకుని వదలట్లేదు కదా నువ్వు. నేను అహల్య కోసం వెతుకుతూనే ఉన్నాను. నేనెంత ప్రయత్నం చేసినా అహల్య దొరకట్లేదు. వీడేమో ఏడుపు ఆపడం లేదు. నాకైతే ఏం చేయాలో కూడా ఏం అర్థం కావట్లేదురా. బాబుకి ఏం కాదురా, నువ్వు కాసేపు బయటుండు. గీత గారు చూస్తున్నారు కదా. అవును గౌతమ్, బాబు పక్కన నేనుంటాను. కావాలంటే నువ్వు బయటే ఉండు, టెన్షన్ పడకు. నేను ఇక్కడే ఉంటాను. బాబుకేం కాదు కదమ్మా, కాస్త తొందరగా చూడమ్మా. చూస్తున్నాను మేడం. డాక్టర్, నైట్ ఒక అమ్మాయిని ఇద్దరు అడ్మిట్ చేశారు కదా, ఆ అమ్మాయి ఇంకా స్పృహలోకి రాలేదు. మీరు ఒకసారి వచ్చి చూస్తారా? చా, నైట్ చెప్పావు, నేను మర్చిపోయా ఆ సర్జరీలో పడి. అరే గౌతమ్, ఒక అమ్మాయిని నైట్ అడ్మిట్ చేశారు. తను అన్కాన్షియస్లో ఉందంట. ఒకసారి వెళ్ళి చూడరా. రే, నా బాబీ సిచ్యువేషన్లో ఉంటే ఇంకో పేషెంట్ని ఎలారా నేను చూసేది? నేను వెళ్ళను. వెళ్ళు గౌతమ్, బాబుని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నా బిడ్డ నాకు ఇంపార్టెంట్, ఎవరో పేషెంట్ కాదు. నువ్వు టెన్షన్ అవుతున్నావురా. నువ్వు ఇక్కడ ఉంటే ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. నువ్వు బాబుకి తండ్రి మాత్రమే. ఒక డాక్టర్గా నువ్వు డ్యూటీ చేయాలి. వెళ్ళి పేషెంట్ని చూడు. సార్ ప్లీజ్ సార్, రండి సార్. మీరైనా చెప్పండి. వీడెక్కడే ఉంటే టెన్షన్ పడుతూ ఉంటాడు. వీడిని కాసేపు బయటికి పంపించండి. మీరు వెళ్ళి ఆ పేషెంట్ని చూసిరండి గౌతమ్. ఈ లోపల నేను బాబుని చెక్ చేస్తాను. రే అది గౌతమ్ వెళ్ళరా. నర్స్, రూమ్ చూపించు. డాక్టర్ వెళ్ళరా. రండి.
ఏమైంది? నైట్ మాస్క్ అన్ని కొట్టాను, వాడు నన్ను కొట్టాడు. అప్పుడు నేను స్పృహ తప్పాను. ఎవరో నన్ను ఈ హాస్పిటల్లో చేర్పించినట్టున్నారు. ఇది గౌతమ్ గారి హాస్పిటల్ లాగా ఉందే. ఇక్కడ నన్ను ఎవరైనా చూస్తే గుర్తుపడతారు. గౌతమ్ గారికి చెప్పేస్తారేమో. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడండి ఆ పేషెంట్? పక్క రూమ్లోనే ఉంది డాక్టర్. పదండి. గౌతమ్ గారు కూడా హాస్పిటల్లోనే ఉన్నట్టున్నారే. ఇప్పుడెలా? ఈ పెట్టే డాక్టర్. ఎక్కడా పేషెంట్? ఇక్కడ ఎవరు లేరే. లేదు డాక్టర్, నైట్ నేను తనని ఇక్కడే పడుకోబెట్టి సెలైన్ పెట్టాను. ఇప్పటిదాకా తను ఇక్కడే ఉంది. మరి ఇక్కడే ఉంటే తన ఎక్కడికి వెళ్ళింది? మేబీ స్పృహ వచ్చి తను ఏమైనా బయటికి వెళ్ళిందేమో డాక్టర్. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. తనకి స్పృహ వచ్చింది అన్నారుగా, ఇంకా ప్రాబ్లం ఏముంటుంది? అక్కడ నా బాబుకి ఫీవర్ వచ్చింది. నేను నా బాబు దగ్గర ఉండాలి. నా బాబుకి జ్వరం వచ్చిందా? ఇందాక నాకు వినిపించిన ఏడుపు నా బాబుదేనా? సారీ డాక్టర్, మీరు బాబు దగ్గరికి వెళ్ళండి. ఈ లోపు నేను ఆ పేషెంట్ ఎక్కడుందో వెతుకుతాను. హ్మ్. బాబు, ఏంట్రా గౌతమ్ అప్పుడే వచ్చేసావు? ఆ పేషెంట్ని చూసావా లేదా? తనకి స్పృహ వచ్చి వెళ్ళిపోయింది. నా బాబు ఏడుస్తున్నాడు. దగ్గరుండి కూడా వాడిని ఓదార్చలేకపోతున్నాను. భగవంతురా, వాడికి ఏం కాకుండా చూడు స్వామి. మా బాబుకి ఏమైంది డాక్టర్? యూర్ రైట్ గౌతమ్, ఇందాక మీరు చెప్పింది నిజం. బాబుకొచ్చింది నార్మల్ ఫీవర్ కాదు, దిగులు వల్లే జ్వరం వచ్చింది. అంటే బాబుకి తల్లి బెంగ పట్టుకుందా డాక్టర్? అవును మేడం, తల్లి లేకపోబట్టే బాబు ఏడుస్తున్నాడు.